హలో అండి. వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు మనం స్ప్రింగ్ బోట్ రిలేటెడ్ ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం. అదేంటంటే డిపెండెన్సీ ఇంజెక్షన్. సో, ఇట్ ఈస్ ఎ డిజైన్ ప్యాటర్న్ యూజ్డ్ టు అచీవ్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ ఇన్ స్ప్రింగ్ అప్లికేషన్. ఇట్ అలౌస్ ఎ క్లాస్ టు డిక్లేర్ ఇట్స్ డిపెండెన్సీస్ వితౌట్ క్రియేటింగ్ దెమ్ ఎక్స్‌ప్లిసిట్‌లీ యూజింగ్ న్యూ ఆపరేటర్. సో, మనకు బేసిక్‌గా స్ప్రింగ్ అనే కాంటెక్స్‌లో మనము న్యూ ఆపరేటర్ యూజ్ చేసి క్లాసెస్‌ని క్రియేట్ చేయము. యూజువల్‌గా మనం బీన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేసి, ఆ బీన్స్‌ని ఇంటర్నల్‌గా డిపెండెన్సీస్‌గా యాడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో, ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటంటే, ఇదే డిపెండెన్సీస్‌ని మనం ఎప్పుడైతే మనం క్రియేట్ చేయమో, అది స్ప్రింగ్‌కి మనం ఇచ్చేస్తామో, స్ప్రింగ్ విల్ మేనేజ్ ద డిపెండెన్సీస్. సో, దాన్ని మనము ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. సో, టైప్స్ ఆఫ్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ఏంటంటే, కన్‌స్ట్రక్టర్ ఇంజెక్షన్, సెటర్ ఇంజెక్షన్ అండ్ ఫీల్డ్ ఇంజెక్షన్. సో, దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ వీటి బెనిఫిట్స్ ఏంటంటే, లూజ్ కప్లింగ్. సో, మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ వాడినప్పుడు క్లాసెస్ టైట్‌గా డిపెండ్ అయ్యి ఉండవు. సో, ఏదన్నా లెట్స్ సే క్లాస్ ఏని క్లాస్ బితో రీప్లేస్ చేయాలి డిపెండెన్సీలో అంటే వీ కెన్ డూ ఇట్ ఈజీలీ. సో, అండ్ టెస్టబిలిటీ. సో, మనం టెస్ట్ రాసేటప్పుడు ఇట్ విల్ బి వెరీ ఈజీ టు మాక్ ద క్లాసెస్ అండ్ టెస్ట్ ఇట్. అండ్ మెయింటైనబిలిటీ. సో, సిన్స్ మనకు లూజ్ కప్లింగ్ ఉంది అండ్ టెస్టబిలిటీ హై ఉంది కాబట్టి మనకు మెయింటైనబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ బెటర్ సెపరేషన్ ఆఫ్ కన్సర్న్. సో, ఈచ్ క్లాసెస్ విల్ యాక్ట్ యాస్ ఇండిపెండెంట్. సో, అప్పుడు సెపరేషన్ ఆఫ్ కన్సర్న్ కూడా ఉంటుంది. అండ్ ఇంప్రూవ్డ్ కోడ్ రీయూజబిలిటీ. సో, మనం కోడ్‌ని మల్టిపుల్ వేస్‌లో రీయూజ్ చేయొచ్చు. సో, ఇది డిపెండెన్సీ ఇంజెక్షన్.